మీకు తెలుసా, మనం రోజూ మన మెదడును పూర్తిగా ఉపయోగిస్తున్నామనుకుంటాం, కాని నిజంగా చూస్తే మన మెదడు మనతోనే కొన్ని విషయాలను దాచేస్తుంది. మనిషి మెదడు ఒక గొప్ప కంప్యూటర్ లాంటి స్ట్రక్చర్ అయితేనేం, అది కొన్ని విజువల్ లిమిటేషన్స్, ప్రిడిక్షన్ హ్యాబిట్స్, బయాసెస్ మరియు ఇల్యూజన్స్ ద్వారా మనకు అసలైన నిజాన్ని చూపించదు. ఈ విషయాలు తెలుసుకుంటే మీ నమ్మకాలను పూర్తిగా క్వశ్చన్ చేయక తప్పదు. మన కళ్లలో బ్లైండ్ స్పాట్ అనే దెబ్బతిన్న ప్రాంతం ఉంటుంది. మీరు చూడలేని ఆ ప్రాంతాన్ని మీ మెదడు ఊహల ద్వారా నింపేస్తుంది. మీరు పూర్తిగా చూస్తున్నాననుకుంటే కూడా కొన్ని భాగాలు మీకు కనిపించడం లేదు. అదేవిధంగా మీరు చూస్తున్నది అసలైన రియాలిటీ కాదు, అది మీ మెదడు గెస్ చేసిన వర్షన్ మాత్రమే. మన మెదడు ప్రతిరోజూ ఇంటేకవుతున్న సమాచారంలో 90% వడపోత చేసి విసిరేస్తుంది. మీరు నేర్చుకున్న విషయాలు ఈ వీడియోలో కూడా పూర్తిగా గుర్తుంచుకోలేరు. మీరు గుర్తుపెట్టుకున్న జ్ఞాపకాలు కూడా అసలు నిజం కావు, అవి ప్రతిసారీ మారుతూ ఉండే ఎడిటెడ్ వర్షన్స్ మాత్రమే. మీరు ఒక విషయాన్ని గుర్తుచేసుకునే ప్రతిసారీ అది కాస్త చుట్టూ తిరుగుతుంది. దస్ యోర్ పాస్ట్ ఇస్ నాట్ ఫిక్స్డ్, ఇట్స్ ఫ్లెక్సిబుల్. చాలా సందర్భాలలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది, కాని నిజానికి మీ మెదడు ముందే ఆ నిర్ణయాన్ని తీసేసింది. మీకు కేవలం అది మీ నిర్ణయం అనిపించేలా చేస్తుంది. మీరు ఒకేసారి చాలా పనులు చేస్తున్నట్లు అనిపించవచ్చు, కాని నిజానికి మీరు ఏ పనిని పూర్తి ఫోకస్తో చెయ్యలేరు. ఇది మీరు గమనించనంతగా సటిల్గా జరుగుతుంది. మీకు బయాసెస్ ఉండకపోవచ్చనుకుంటారు, కాని అది మిత్. కన్ఫర్మేషన్ బయాస్, నెగటివిటీ బయాస్ లాంటి మెంటల్ షార్ట్కట్స్ మీ మెదడులో రోజూ సైలెంట్గా పనిచేస్తుంటాయి. మీ చుట్టూ ఉన్న సౌండ్స్ మీరు వినకపోయినా అవి ఉంటాయి. మీ మెదడు వాటిని మూసివేస్తుంది. ఓన్లీ ఫోకస్ నీడెడ్ ఇన్ఫోను రిటైన్ చేస్తుంది. ఇది సెలెక్టివ్ అటెన్షన్ ద్వారా జరుగుతుంది. మన మెదడు యాక్షన్స్ తీసుకున్న తరువాతనే కరస్పాండింగ్ ఇమోషన్ను ఫ్యాబ్రికేట్ చేస్తుంది. ఉదాహరణకు, మీరు ఎవరికైనా కోపం వ్యక్తం చేసిన తరువాత ఆయన అలా చేసినందుకే అని రీజన్ క్రియేట్ చేస్తారు. ఇది లాజికల్ అనిపించినా ఇది ఇమోషనల్ జస్టిఫికేషన్ మాత్రమే. ఇంకొన్నిసార్లు మెదడు మనం మెంటల్లీ సేఫ్గా ఉండటానికి కొన్ని హార్మ్లెస్ లైస్ చెబుతుంది. ఏమైతేనేం చివరికి మంచిదే జరుగుతుంది అన్న భావన కూడా ఒక సైకలాజికల్లీ ప్రొటెక్టివ్ ఇల్యూజన్. ఇది మీ సర్వైవల్ మెకానిజంలో భాగం. ఈ విషయం మీకు ఏదో కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందా? మీరు ఆలోచిస్తున్న దానికన్నా మెదడు కాంప్లెక్స్. ఇది వాస్తవాన్ని పూర్తిగా చూపించదు, కేవలం ప్రాసెస్ చెయ్యగలిగిన ఫిల్టర్డ్ వెర్షన్ మాత్రమే అందిస్తుంది. మన మెదడు మీద నమ్మకం అవసరం, కానీ అప్పుడప్పుడు దాన్ని ప్రశ్నించడమూ అంతే అవసరం. ఇలాంటి మరిన్ని సైకలాజికల్, బ్రెయిన్ బేస్డ్ రియాలిటీ బెండింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ను ఫాలో అవ్వండి.